మిస్టర్ బచ్చన్ ఇప్పుడే ప్రివ్యూ షో చూసాము. ప్రివ్యూ షో కదా అన్న. హరీష్ శంకర్ అన్న నిజంగా చంపేసావు అసలు. నిజంగా అన్న ఏందన్న సినిమా గురించి అసలు ఏమనుకుంటా చెప్పు. నాకు పర్సనల్గా హరీష్ శంకర్ అంటే చాలా ఇష్టం. కాకపోతే నాకెందుకు హిందీ సినిమా పాటల వల్ల ఏమో కానీ ఎక్కలేదు ఏం సినిమా. అన్న నిజంగా చెప్తున్నాను, అసలు నిజంగా తలకాయ నొప్పన్నా. నేను చాలా చాలా చిన్న సినిమా బడ్జెట్ సినిమాల్లో ఏమైనా మధ్యలో వచ్చామనిపించిందేమో కానీ, స్టోరీ ఉన్న ఆగానేమో కానీ, వరస్ట్ అన్న. ఒకే ఊర్లో హీరోయిన్ ఏంది, విలన్ ఏంది, హీరో ఏంది, బట్ హీరో గురించి విలన్కి తెలియదు, విలన్ గురించి హీరోకి తెలియదు. వాడు పెద్ద విలను. ఈ అమ్మ నిజంగా నిజంగా అన్న నువ్వు చాలా బాగా మాట్లాడతావేమో. ఫస్ట్ ఫ్రేమ్లో ఫస్ట్ హాఫ్లో కొన్ని డైలాగులు చూపించావు, బాగా మాట్లాడేటట్టు చేపించావు. బట్ ఏందన్న వరస్ట్ స్టోరీ ఏందన్న అసలు. ఇప్పుడు మేమేమో ఏదైనా అన్నా కానీ నువ్వేదో అందరికీ కౌంటర్ వేస్తున్నావు అనేసి మేము నిన్ను అన్నట్టుండిద్ది. బట్ నిజంగా అన్న వరస్ట్ అనిపించింది అన్న నాకు. సాంగ్స్ నువ్వు డైరెక్షన్ చేయలేదేమో, ఆ టైంలో ఏమన్నా ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటామేమో. సూపర్గా సాంగ్స్ మాత్రం అంటే బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ కానీ అంతా. లాస్ట్ ఫైనల్ అసలు ఏందన్నా, ఏంటి ఫైనల్ ఏంటనేది కూడా అర్థం కాక అల్లాడిపోయానన్నా. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే ఎగ్జిక్యూషన్ నిజంగా కుదిరింది, కానీ కథే అంతా కిచిడిగా ఉంది. నాకు అసలు ఏమి ఇది నిజమా ఏదైనా ట్విస్టా అన్నది కూడా అర్థం కాని ఇలా ఉంది. కానీ ఎగ్జిక్యూషన్ బాగుంది. యాక్చువల్గా అంతా ఫ్రేమింగ్ కానీ అంతా బాగుంది, టెక్నాలజీ అంతా బాగుంది. నేను అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాస్ట్ బయట బాగుంది. బట్ కానీ అసలు అన్న అంత విలన్ అంత హైలైట్గా చూపించి మరీ అలా చేసేవాడిని అన్న. మరీ నిజంగా డబ్బులు పెట్టిన దానికి అసలు అన్న నేను ఏ సినిమాకి కూడా ఇంత మామూలుగా అసలు మాట్లాడినా అన్న. బట్ ఈ సినిమాకి ఎందుకనో ఇంతలా నిన్ను అనిపిస్తుంది. ఎందుకంటే అంత మధ్యలో లేసి వద్దాం అనిపించింది అన్న. అసలు నిజంగా ప్రతి సాంగ్ కొంచెం సాంగ్స్ హీరోయిన్ యాక్టర్స్ అంతా బాగానే ఉన్నట్టుంది కానీ, బట్ నిజంగా అన్న నువ్వు గబ్బు చేసేసావు అన్న. స్టోరీ రైటింగ్ బాగా రాసుకోలేదన్న. రవితేజ ఎనర్జీ అంతా సాంగ్స్లో చూసావన్న, స్టోరీలో ఎక్కడన్నా అసలు లేదు. ఇంత వరస్ట్గా అన్న వద్దన్న. నీ గురించి ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ ఏమో. బట్ కానీ అన్న నువ్వు మరీ రవి పాప హరీష్ శంకర్ అన్న మంచి మంచి సినిమాలే తీస్తున్నాడు. బట్ కానీ నువ్వు అయ్యా కొంచెం ఓవర్ థింకింగ్ ఆలోచించి కొంచెం జెన్యున్గా మంచి సినిమా తీవా మళ్ళీ ఒకసారి. బట్ నిజంగా దీనిలో స్టోరీ లేదు అసలు. కరెక్ట్ అసలు ఎక్కడ కరెక్ట్ అయింది చెప్పు. అక్కడ ముగ్గురు ఒకే విలేజ్, ఒకరి గురించి ఒకరికి తెలియదు. అంత పెద్ద మిస్టేక్ చేస్తే ఆ ఊర్లో వాడు ఎవరికి చెప్పలేదు వాళ్ళ అన్న పోయి. మరి ఇంత అంతే కదా, వాళ్ళ తమ్ముడిని అంత రాంగ్ చేస్తే వాడికి పోయి వాళ్ళ అన్నకి ఎవరు చెప్పరా, వాడి సైడ్ పక్కన ఉన్న వాళ్ళు కూడా చెప్పరా. అది వాడు చెప్తే తెలియాలి. మిస్టర్ బచ్చన్ కాదు, మిస్టర్ కచేరీ. నిజంగా ఫస్ట్ హాఫ్ అంతా సాంగ్స్ మరి మరి తలకాయ అన్న. ఎన్ని చెప్పాలంటే నార్మల్ గానీ ఎక్కువ చెప్పాలంటే సినిమా గురించి చాలా తక్కువ ఉండేది. ఈ సినిమా గురించి చెప్పాలంటే చంపేసేవాళ్ళం హరీష్ అన్న. నిజంగా హరీష్ శంకర్ గారు సినిమా బాగా. బట్ కానీ ఎవరైనా ఈ సినిమా చూసుంటే మీకు ఒకరు నచ్చితే ఏమైనా కామెంట్ చేయండి. నేను ఏమైనా తప్పు చెప్పుకుంటానేమో చూద్దాము. ఓకే, మొత్తం మీద రవితేజ మూవీల్లో ఇది ఒకటి. అమితాబ్ బచ్చన్ అమ్మ మర్చిపోయా. సిద్ధు జనరల్ గుట్ట ఎట్ట చేశాడన్నా, ఎర్రగా తీతాడన్న సిద్ధు జనరల్ గుట్ట మాత్రం. ఆ ఫ్రేమ్ మాత్రం బాగా రాసుకున్నావన్నా. అంటే కరెక్ట్ క్యాండిడేట్కి ఇచ్చావు. అక్కడ కూడా సూపర్ బాగా అనిపించింది. బట్ కానీ లేదన్న అసలు ఏ సాంగ్స్ హీరోయిన్ హీరో క్యారెక్టరేషన్ కూడా క్లారిటీ లేకుండా కదే ఇంకా బాగుండాలి. లేదులే హరీష్ అన్న, సరే బాయ్. నిజంగా ఇది మాత్రం నువ్వు చూడన్నా, చూసి మేము రివ్యూ ఇచ్చింది కదా అది ఒక్కసారి దానికి నువ్వు కౌంటర్ ఏమిస్తావో వెయ్యన్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదన్నా అన్నారనుకో వాళ్ళకి స్పెషల్ ఐడెంటిఫై చేసి అడుగుతావు కదా. ఇప్పుడు మేము డబ్బులు పెట్టి వచ్చాం కదా సినిమాకి, దీనికి రిటర్న్ ఏమిస్తావో చెప్తామన్నా, చూద్దాం. ఓకే అన్న. పవన్ కళ్యాణ్ సినిమా కూడా ఇలాగే తీసావా? ఒకవేళ తీస్తే కనుక మళ్ళీ